హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రథోత్సవ మహాసభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరానున్నారు. ఈ మేరకు గీసుగొండ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొమ్మాల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన ప్రభా బండిని మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి స్వయంగా ప్రభా బండి నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. బీఆర్ఎస్ రథోత్సవం కోసం పల్లె పల్లె ఒక ఉత్సవంలా కుంభమేళాల వరంగల్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కదిలి వెళ్లే విధంగా బీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు ప్రజలంతా కూడా తరలి వెళ్తున్న సందర్భాన్ని కల్పిస్తూ ఉంది. గీసుగొండ దగ్గర ఉన్నటువంటి కొమ్మాల జాతర అంటే ప్రత్యేకంగా హోలీ సందర్భంలోనే ప్రభబండ్లు తీయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటివి రాజకీయ ప్రభబండ్లుగా చెప్తా ఉంటారు. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ రథోత్సవ సభ కోసం మరో 2 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రభబండ్లు తరలి వెళ్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు ధర్మారెడ్డి గారు సార్, ఇట్లాంటి ఉత్సాహమైనటువంటి వాతావరణం జాతర అదేవిధంగా కుంభమేళాన్ని తలపిస్తూ ఉంది. కొమ్మాల జాతర అంటే హోలీ సందర్భంలోనే ప్రభబండ్లు కనిపిస్తాయి. ఇవాళ ఇట్లా తరలి వెళ్ళడం ఎట్లా అనిపిస్తుంది? ఇది దేనికి సంకేతంగా చెప్పాలి? ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ చేసుకోబోతున్నాం. దానికి తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనిశ్చితిగా ఏర్పడినటువంటి పరిస్థితిలో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ నిర్మాణకర్త తెలంగాణను సాధించుకున్న సాధకుడు మరి గౌరవ శ్రీ కల్వకుంట్ల కేశవరావు గారు మరి 27వ తారీఖు పెట్టబోయే సభలో నిజంగా తెలంగాణ ప్రాంతం అంతా ఒక ఉప్పొంగుతుందా లేకపోతే ఉపద్రవం వచ్చిందా అనే రీతిలో ఈరోజు పల్లెల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, పట్టణాలలో కావచ్చు కేసీఆర్ గారు మరి సంవత్సరంన్నరలో లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఎలాంటిది కోల్పోయాం. మరి రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక రకాల మరి నష్టపోయిన దాన్ని కేసీఆర్ ఏం చెప్తాడో వినాలనే ఉత్సాహంతో ఈరోజు పల్లెల్లో పెద్ద ఎత్తున కదిలి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే నిన్న మొన్నటి నుంచే పల్లెల్లో ఒక పండుగ వాతావరణం. అంటే పండుగ వచ్చినా, ఉగాది వచ్చినా 3 రోజుల ముందు నుంచే ఇల్లును చక్కదిద్దుకోవడం, లేకపోతే అన్నీ తయారు చేసుకోవడం, వెళ్ళిపోవాలి తీర్థం అని చెప్పి అంటే జాతరకి వెళ్ళిపోవాలనే రీతిలో ఈరోజు పల్లెలు మరి నుంచి జనాలు తరలి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఈ గీసుగొండ లక్ష్మీనరసింహస్వామి వారికి ఎప్పుడు కూడా ఈ ప్రభబండ్లు కట్టే ఆనవాయితీ ఇక్కడ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామికి ఉన్నది. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కావచ్చు, గీసుగొండ మండలం మొత్తం కావచ్చు, ఈరోజు ఇదే ప్రభబండి కట్టుకోవాలి. కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరకు ఏ విధంగా వేనమో అదే జాతర రీతిలో తరలిపోవాలనే ఉద్దేశంగా మరి ఉత్సాహంగా ఈరోజు ప్రభబండి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఈరోజు మరి ప్రారంభించాం. రేపు మార్నింగ్ ఉదయం సైన్యం మండలం నుంచి కూడా ఒక ప్రభబండి ప్రారంభించుకోబోతున్నాం. అంటే పల్లెల్లో ఒక రకమైనటువంటి దేవుని దగ్గరికి పోతే ఏ విధంగా మొక్కులు తీర్చుకోవాలి, లేకపోతే దేవుని దగ్గరికి పోయి ఏమి మనం కోరుకోవాలనే రీతిలో ఈరోజు కేసీఆర్ దగ్గరికి పోయి మేము కోల్పోయిన తెలంగాణను మళ్ళీ మీరే వస్తే మా తెలంగాణ బాగుపడుతుంది, మా రైతులు బాగుపడతారు, మాకు ఉద్యోగాలు వచ్చేటివి వస్తాయని చెప్పి యువత కావచ్చు, మరి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉన్న పథకాలన్నీ తీసేయడము ప్లస్ వారు చెప్పినవి కూడా ఒక్కడు కూడా అమలు పరచుకోకపోవడం అనేది ఈరోజు ప్రజలు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఒక సంవత్సరం కాలంలోనే ఒక 10 సంవత్సరాలు వెనుకపోయినామని చెప్పి ఆలోచించే పరిస్థితి ఈరోజు మరి తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. కొత్త జాబ్ కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి జాబ్స్ను మా జాబ్స్గా చెప్పుకున్నారు. మీ నియోజకవర్గంలోనూ వచ్చినటువంటి ఏదైతే పరిశ్రమకు సంబంధించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు సంబంధించి కూడా ఇటీవల ఒక కంపెనీ జాబ్స్ తెరిచే ప్రయత్నంలో భాగంగా మేమే ఆ జాబ్ మీద నిర్వహిస్తున్నామని చెప్పే ప్రయత్నం. ఇవన్నీ కూడా రేపు సభ తర్వాత ఇట్లాంటి చర్చ గ్రామాల్లో జరిగే అవకాశం. వాస్తవంగా చెప్పాలంటే ఎవడిగో పుట్టిన బిడ్డను ముద్దాడుకున్నట్టున్నది ఈ పార్టీ పరిస్థితి. అసలు నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఉద్యోగాలు పెట్టింది కేసీఆర్, మరి ఫ్యాక్టరీలు తెచ్చింది కేసీఆర్, కరెంటు తెచ్చింది కేసీఆర్, నీళ్లు తెచ్చింది కేసీఆర్, ఇంటింటి నల్లకి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. అసలు వీరు ఏ ముఖం పెట్టి ఏం తెచ్చినో చెప్పమని అడుగుతున్నా. బస్సులు ఒక్కటిచ్చి చికెన్ ముడిపెట్టిండు తప్ప ఏం చేసిన పరిస్థితి లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు మెగా టెక్స్టైల్ పార్కు ఆనాడు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి అప్పుడున్నటువంటి కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ గీసుగొండ మండలం, సంగం మండల ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలతోటి 1350 ఎకరాలు 45 రోజుల్లో ఈడ భూసేకరణ చేసుకున్నాం. మరి వాళ్ళ మన్ననలు పొందాం, వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. కొద్దిసేపు ఆవేదన పడ్డారు, ఆక్రోశానికి వచ్చిండు.
ఎన్నో రకాలు చేసినా వాళ్ళు నచ్చ చెప్పాం, కన్విన్స్ చేసాం. ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా 1350 ఎకరాలు మేము ల్యాండ్ అక్వైజిషన్ చేసాం. ఈ రోజు నువ్వు ఒక లగచెర్ల అని పెట్టి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టావు, ఎంతమందిని కొట్టావు. ఆ రోజు ఏం మాట్లాడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు ఏం మాట్లాడుతోంది? మేము తెచ్చి ఎక్కడో ఉన్నటువంటి కేరళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కైటెక్స్ కంపెనీ, మరి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి యంగ్వన్ కంపెనీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి మరి గణేషన్ ఈకోపెట్టు టెక్నో కంపెనీలను తీసుకొచ్చి ఈరోజు పరిశ్రమలు స్థాపించి రేపో మాపో ఓపెనింగ్ చేసే టైంలో వచ్చి ఉద్యోగాలు నేనిస్తా అక్కడికి పోతే ఉద్యోగాలకు కూడా పైరోగులు జరుగుతూ ఉన్నాయట. మేము ఆనాడు రైతులకు భూములు ఇచ్చి కానీ ఎక్కడ కానీ ఎలాంటి అవినీతికి లేకుండా ఎవరి మనసొప్పకుండా మేం చేస్తే అక్కడ ఉద్యోగాలని చెప్పి ఒక భ్రమ కల్పించే విధంగా మేమే ఇస్తామని చెప్పుకోవడానికి 3 నెలల నుంచి తిప్పుతానండి ఆన్లైన్ అని పెట్టి. వచ్చినోళ్ళే వస్తాను, వచ్చినోళ్ళే అప్లికేషన్ ఇస్తాను, రేపు రమ్మంటాను, మాపు రమ్మంటాను. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న నాయకుని చిత్తశుద్ధి ఉంటే నువ్వు వారం 10 రోజుల్లో ఉద్యోగాలు ఫైనల్ చేయించే బాధ్యత తీసుకోవాలి, కంపెనీ నడిపించే బాధ్యత తీసుకోవాలి. అక్కడ కూడా నీ పెత్తనం చేసే విధంగా అక్కడికి కూడా పోయి కంపెనీలు మరి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, ఈరోజు మళ్ళీ కైటెక్స్ కంపెనీలో నీవు కనుక ఏదన్నా చేయరాని చేసి కానీ అరే అంతకుముందు 5 సంవత్సరాలు పనిచేస్తున్న ఉద్యోగస్తులను తీసేసినావు, ఇదేం పద్ధతి అండి? ఆ ఉద్యోగస్తులకు ఎక్కడ గెట్టు ఉంది, ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ ఎవరి పొలం ఉంది, ఏముందని తెలిసిన వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్తగా నువ్వు తీసుకొచ్చి పెట్టినావంటే ఇది హాస్యాస్పదంగా ఉన్నది. ఏదేమైనా మంచి రోజులు మా పార్టీకి రాబోతున్నాయి. మీకు మీరే కొని తెచ్చుకుంటాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, భూమి మీద ఆగుతలేరు వాళ్ళు. అసలు వాళ్ళు ఎగిసి పడతాను, దురికి పడతా ఉన్నారు. వాళ్ళు చేసేది వాళ్ళకే నష్టం జరుగుతుంది. రేపు ఈ మీటింగ్ చూస్తే మీ గుండెలు అదురుతాయని చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ మొత్తానికైతే ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉందని చల్లధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, పరకాల నియోజకవర్గం నుంచి వరంగల్ జిల్లా.